హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అపార్ట్మెంట్ కల్చర్ అనేది బాగా పెరిగిన తర్వాత ఇలాంటి క్లాత్ డ్రాయింగ్కి ఇవి హ్యాంగర్స్ అనేవి కామన్ అయిపోయినాయి కదండి. ఇది ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా అంటే ఒక రోప్ అనేది పాడవుతుంది. ఈ రోప్ని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎక్కువగా వాడేది రోపే కదండి, ఇది రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతను చెప్పిన దాన్ని బట్టి అయితే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి అని చెప్పాడు. బట్ నేనైతే 8 ఇయర్స్ అయింది, ఇప్పుడు చేంజ్ చేపిస్తున్నాను రోప్స్ అనేవి. ఇక్కడ మనకి ఇవన్నీ బెండ్ అయిపోయినాయి చూడండి. ఇది ఎందుకు అంటే మనం తీసుకున్న బాల్కనీ సైజు పొడవు ఉంటుంది కదా, పొడవును బట్టి థిక్నెస్ తీసుకోవాలి. పొడవు ఎక్కువ తీసుకుని చిన్న సైజు తీసుకుంటే అలా బెండ్ అయిపోయినాయి. అది ఎలా తీయాలి అనేది కూడా చూపిస్తాడు తర్వాత. ఇదే అండి పాత రోప్స్ ఇలా ఉన్నాయి. నేనైతే 8 ఇయర్స్ వాడాను వీటిని, తర్వాత ఇలా తయారయ్యావి. ఇప్పుడు వీటిని ఎలా రీప్లేస్ చేస్తాడు అనేది చూద్దాం. ఇది మనకు అమెజాన్లో అక్కడ దొరుకుతాయి రోప్స్ అనేవి. రోప్స్తో పాటు ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కవర్లో. అవి ఎక్కడ ఎలా వాడతారు అనేది ఇప్పుడు చూద్దాము. అవి మొత్తం రోప్స్ కట్ అయిన తర్వాత అలా అయిపోయినాయి అన్నమాట. వాటిని ఇప్పుడు మొత్తం సెట్ చేస్తాడు. ఇది ఇక్కడ రోప్స్ ఎలా కట్ చేశారు అంటే లైటర్ తోటి హీట్ చేస్తే రోప్స్ కట్ అయిపోయినాయి. మొత్తం అన్ని రాడ్స్ అలానే కట్ చేసుకున్నారు. తర్వాత ఇది బెండ్ అయింది తీస్తారు అని చెప్పాను కదా, ఇలా అన్నమాట. ఇలా బెండ్ తీశారు. తర్వాత ఓల్డ్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్ని నార్మల్గా వస్తే ఇలా రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత న్యూ క్యాప్స్ చూడండి ఎలా రోప్ తోటి ఫిట్ చేస్తున్నారు అనేది. ఇది న్యూ క్యాప్ అన్నమాట. ఇది రాని దాన్ని ఇలా కట్ చేశారు. కట్ చేసిన తర్వాత దాంట్లో రోప్ చిన్న పీస్ మిగిలిపోయింది, అది తీసేసి కొత్తది తీసుకున్నారు. అలాగే క్యాప్ కూడా కొత్తది తీసుకున్నారు. ఫస్ట్ చేసినప్పుడు క్యాప్లోకి ఎలా తీసుకున్నారు అనేది చూపించలేదు కదా, అందుకని మళ్ళీ ఇది చూపిస్తున్నాను. ఇలా ఒకవైపు అయితే క్యాప్ ఫిక్స్ చేస్తున్నారు. ఇదేంటంటే సెకండ్ సైడ్, మనం రోప్ మూవ్ చేసే వైపు కాకుండా సెకండ్ సైడ్ అన్నమాట ఇది. ఇలా క్యాప్ ఫిక్స్ చేసేసారు. ఇలా మొత్తం అన్నిటికీ కూడా క్యాప్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నారు. రోప్స్ రెడీగా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే రోప్ మనం ఎక్కడైతే మూవ్ చేస్తుంటామో అటువైపు ఫిక్స్ చేయడం అనేది. ఫస్ట్ అయితే ఆపోజిట్ సైడ్లో మనకి రోప్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇది మనం ఎటువైపు అయితే మూవ్ చేస్తామో అటు ఫస్ట్ ఒక వైపు నుంచి తీసుకుని దానిలోనే సెకండ్ బాక్స్ ఉంటుంది, అక్కడి నుంచి బ్యాక్ సైడ్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి 3 లైన్స్ ఫామ్ అవుతాయి. మనం బ్యాక్ సైడ్ తీసుకున్న లైన్ ఒకటి, మనం ఫస్ట్ తీసుకుని మళ్ళీ బ్యాక్కి తెచ్చిన లైన్ ఒకటి, 2 లైన్లు ఉంటాయి. ఇలా 2 లైన్స్ ఉన్నదానికి క్యాప్ పెట్టేస్తున్నారు. మనకి రాడ్కి ఫిక్స్ చేయడానికి పెట్టిన క్యాప్ అయితే ఇదనమాట. ఇది సింగిల్ రో ఉన్నదానికి పెట్టారు. ఇది అనమాట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఈ 2 లైన్స్కి ఏది ఫిక్స్ చేయాలి, సింగిల్ లైన్కి ఏది ఫిక్స్ చేయాలి అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఈజీ అనమాట.